లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? నిరుద్యోగ భృతి హామీ ఎక్కడా? ఫీజ్ రియంబర్స్మెంట్ సంగతేంటి? 6,400 కోట్లకు గాను ఇచ్చింది ఎంత? ఇవి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీస్తూ సంధించిన ప్రశ్నలు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు విజయవంతం కావడంపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఇవ్వకుండా చేస్తున్న మోసాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువతీ యువకులు చేపట్టిన యువత పోరు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువతీ యువకులు యువత పోరు పేరిట రోడ్డెక్కి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలా బ్రహ్మాండంగా నిరసన చేపట్టినందుకు వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నర్సరావుపేటలో పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ హామీ ఏమైందని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును నిలదీశారు వైఎస్ జగన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్ 2024 నుంచి నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయల చొప్పున వారి వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారని తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు పత్రికలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు 1.5 కోటి పైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో మీ ఇంటింటికి పంచిన బాండ్ల ప్రకారం నెలకు 3,000 రూపాయల చొప్పున ఈ ఏడాదిలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఒక్కరికి ఇవ్వకపోగా ఈ ఏడాది కూడా మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారని దుయ్యబట్టారు వైఎస్ జగన్. మరో వంక 2024 జనవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలని, అయితే ఎన్నికల కారణంగా అది నిలిచిపోయిందని తెలిపారు వైఎస్ జగన్. అప్పటి నుంచి ఈ జూన్ 2025 వరకు 6 త్రైమాసికాలుగా మొత్తంగా 4,200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని, ఇందులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చింది కేవలం 750 కోట్లేనని వెల్లడించారు. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్ 2025లో చెల్లించాల్సిన మరో విడత కలిపి 2,200 కోట్లు పెండింగ్లో ఉందని తెలిపారు. మొత్తంగా 6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 750 కోట్లు మాత్రమేనని, మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థుల చదువులు మానుకొని పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేయాల్సింది చేయకుండా ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. యువత పోరులో పాల్గొన్న నిరుద్యోగులు, యువకులు చేసిన తప్పేమిటి అని ప్రశ్నించారు. కేవలం కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్ప, మీరు ఇస్తామన్న వాటి కోసం డిమాండ్ చేయడం తప్ప, మీ రెడ్ బుక్ రాజ్యాంగ పాలనకు నర్సరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా అని నిలదీశారు వైఎస్ జగన్. రోజు రోజుకు మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందని, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి అని చంద్రబాబుకు హితవు పలికారు వైఎస్ జగన్.